మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణము. ఇక్కడ మనం గురుజు స్థలం కాడ ఉన్నాం. దీన్ని కోట గురుజు అంటారు కొరుట్ల ప్రజలు, మరియు గ్రామకంఠ స్థలం అని అంటారు. ఇది మొత్తము 3 ఎకరాల 20 గుంటలు ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ ఈ స్థలము కబ్జాకు గురవుతుందని చెప్పి ఇక్కడ అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఈ స్థలం ఇప్పటి కాదు, 1000 సంవత్సరాల కింద చాళుక్యులు ఇక్కడ అన్ని కట్టడాలు నిర్మించినట్టుగా, ఇక్కడ కోనేరు ఉన్నట్టుగా, ఇక్కడ కోట గురులు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నది మనకు తెలుస్తున్నది. మరి దీన్ని ప్రభుత్వం ఆధీనంగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ కలెక్టర్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు విన్నవించుకున్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటలేరని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ స్థలము ప్రజా ప్రయోజన ఆకాంక్షించి మనము దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ వారైనా ప్రజా ప్రయోజనాలు ఆకాంక్షించి వారి యొక్క సమస్యలపై పోరాడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అధికార పార్టీ అయినా కానీ, ప్రతిపక్షమైనా కానీ, ఎవరైనా కానీ ప్రజా ప్రయోజనాల ఆకాంక్షించి మాత్రమే పోరాడితే అప్పుడే మన దేశ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఇక ఈ గ్రామకంఠ స్థలాన్ని మరి వీరు ఎంతో కష్టపడి కష్టపడకుండా ఎన్నో రోజుల నుంచి వీరు ఈ గ్రామ స్థలాన్ని 3 ఎకరాల 20 గుంటల స్థలాన్ని వీళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. మరి ఇక్కడ పార్కు లేదు, పార్కు నిర్మాణం చేయాలి కొరుట్ల. ఈ పార్కు నిర్మాణం చేస్తే అక్కడ కోనేరు ఉంది, ఈ కోట గురుజు ఉంది. ఇది ఎంతో అభివృద్ధి చెందుతుంది ముందు తరాలకు, మన కొరుట్ల ప్రజలకు. అసలు కొరుట్లలో 1988లో మన మున్సిపాలిటీ ఆవిర్భావమైంది. ఇక్కడ ఏర్పడ్డది మున్సిపాలిటీ. ఇంతవరకు ఇక్కడ కొరుట్లలో పార్క్ అనేది లేదు. ఏది అవసరాలు, ఇంకా ప్రజలకు ఇంకా అవసరాలు కూడా ఏం లేవు. ఇంకా పోతే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. మనము ఇప్పుడు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, మీ పేరు చెప్పండి. పేట భాస్కర్, ప్రజా సంఘాలు చేసి స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు ఏదైతే కొరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మొన్ననే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 1000 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఏదైతే కొరుట్ల కోట బురుజులు ఈరోజు కొరుట్ల నిషాన్గా ఈరోజు మరి మన ఇక్కడి ప్రాంత ప్రజలకు సుపరిచితం. ఈరోజు ఏదైతే తెలంగాణ మనం సాధించుకున్న మొదటి దశలోనే ఏదైతే అప్పటి ప్రభుత్వం ఈ కోట బురుజులన్నిటిని కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఏదైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఉధృతం చేసి అఖిలపక్షాలు ఇక్కడ రిలే దీక్షలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే మనము ఆ గురుజులపై జాతీయ జెండా, మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని ఒక లక్ష్యంతో మరి ఇక్కడ జెండా కార్యక్రమం కూడా అఖిలపక్షాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసింది పోయి మరి రోజు ఆ పాత జీవోలను రద్దు చేసి కొత్త జీవోలు 15 ఫీట్లలోపు గురుజులకు అలాంటిది నిజంగా అన్యాయం. ఈరోజు గ్రామకంఠ స్థలం ఇంత పెద్ద 1,00,000 జనాభా కలిగిన ఏదైతే ప్రజలకు ఒక ఏదైతే అధునాతనమైన ఒక మార్కెట్ కానీ పార్కు లేకపోవడం, ప్రజలకు నిజంగా ఈరోజు ఆహ్లాదమైన పార్కులు లేకపోవడం కూడా కొరుట్ల ప్రజల దౌర్భాగ్యాన్ని భావించవలసి వస్తుంది. ఈరోజు నాయకులుగా చెప్పుకుంటున్న అన్ని పార్టీలను కూడా మేము అఖిలపక్ష ప్రజా సంఘాల నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, అప్పీల్ చేస్తున్నాము. ఎందుకనంటే మీరు ప్రజా ప్రయోజనాలను మరి కాపాడవలసింది పోయి మరి ఇక్కడనే మనం ఇందాకనే చూసాము, మున్సిపల్
మున్సిపల్ శాఖ నుంచి ఒక పెద్ద హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 100 ఫీట్లు మనకు 100 ఫీట్ల నుంచి దాదాపు 200 ఫీట్ల వరకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలతో మరి నిర్మాణాలు చేస్తున్న కనీసం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా దీన్ని కాపాడలేకపోయారు. అట్లాంటిది మరి పోటాపోటీగా ఈరోజు ప్రధాన ఏదైతే అధికార పార్టీ కానీ అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ మేము తీసుకొచ్చినాం, మేము జీవోలు తెచ్చినాం అని అంటే దేనికి జీవోలు తెచ్చారు అంటే ఈ కోట బురుజులను పూర్తిగా భూస్థాపితం చేసి రియల్ ఎస్టేట్గా మార్చి ఇక్కడ ఏదైతే నిర్మాణాలు చేసి ప్రజల ఆశలను అడియాశలు చేస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు 15 ఫీట్లకు మీరు పర్మిషన్ ఇచ్చి రేపు పొద్దుగల ప్లాంటేషన్ పెట్టి ఇండ్లు కట్టుకున్నాక ఏమైతే ఓ 2 ఏళ్ళకి ఇది పురాతన కట్టడాలు ఇవి కూల్తాయేమో అని మాకు భయం ద్వారానే మళ్ళా వాళ్ళతోని ఏదైతే ఫిర్యాదులు చేయించి మొత్తం కోట బురుజులు కూలగొట్టే ఒక కుట్ర దాగి ఉన్నదని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు మున్సిపల్ నిధుల నుంచి మనం అనేక సార్లు కోనేరును సాపు చేయించారు. అది ఇప్పటి వరకు ఏమైనా బాగుపడ్డదంటే లేదు. దానికి కేవలం ఏదైతే ప్రజల్లో మేము కూడా ఉన్నామని పబ్లిసిటీ కోసమే తప్ప కోనేరు కాడ ఏదైతే లైటింగ్ కూడా చేశారు గతంలో. ఇప్పుడు ఏదైతే మనకు వజ్రోత్సవాల సందర్భంగా కోట బురుజులకు కలర్లు వేయించారు, మేము చాలా సంతోషపడ్డాము. అయితే కూలిపోయిన కాడ నిర్మాణం కూడా సిమెంట్ కాంట్రాక్టు మున్సిపల్ టెండర్లు పిలిచి అక్కడ నిర్మాణం కూడా చేయించారు. తంతెలు కూలిపోతే తంతెలు కట్టించారు, కలర్లు వేశారు. ఓహో, దీన్ని ఆహ్లాదంగా రేపు కొరుట్ల ప్రజల ఆకాంక్షలు ఈరోజు గోలుకొండకు ఏదైతే తెలంగాణకు గోలుకొండ ఎలా సిహనమో, ఈరోజు జగిత్యాల కిల్లా ఎలా సిహనమో, ఈరోజు కొరుట్ల డివిజన్గా నియోజకవర్గ కేంద్రంగా మున్సిపల్ కేంద్రంగా 1,00,000 జనాభాతో ఏదైతే విరసిల్లుతున్న కోట బురుజులను పూర్తిగా ఈరోజు ధ్వంసం చేసి భూస్థాపితం చేసే ఒక కుట్ర దాగి ఉన్నదని దయచేసి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మేము కోరుకున్నది ప్రజల పక్షమే. ప్రజలు కూడా కొరుట్ల ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, కనులు తెరవండి. ఈరోజు ఇది కొరుట్ల ప్రజల ప్రాపర్టీ. కొరుట్లకు ఏదైతే ఒక ఆహ్లాదకరమైన పార్కు అట్లాగే మార్కెట్ నిర్మాణం ఇక్కడ వేయాలని కూడా ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఇది 3 ఎకరాల 20 గుంటల స్థలం ఉంది. ఈ స్థలంలో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు? మేము ప్రధానంగా ఈ యొక్క గడిబూజుల స్థలము గతంలో నేను చిన్నప్పుడు చూసినప్పటి నుంచి ఇది పురావస్తు శాఖకు సంబంధించినటువంటి కోనేరు శాఖ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ భూమి అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లే ఉన్నది. ఎందుకున్నది అని అంటే దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ ఉంది కాబట్టి దీన్ని ఎవరు నిర్మాణం చేయొద్దని చెప్పి ఆ రోజుల నుంచే పోరాటం చేస్తే అది ఆగింది. ప్రధానంగా ఇక్కడ రాజుల కాలం నాటి ఈ జాగలను తర్వాత కాలంలో దొరల చేతులకు పోయింది. దొరలు లింగాల యశ్వంతరావు దొర గారి చేతిలో ఈ యొక్క భూమి ఉన్నది. ఈ భూమి నాది అని చెప్తాడు, కానీ కాదని మేము రుజువులతో సహా కోర్టుకు సాయం రవీంద్రరావు వాళ్ళు కోర్టుకు పోయింది, మున్సిపల్ కౌన్సిలర్. అలాగే గతంలో కూడా మా అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఉద్యమం తిరోధనం చేస్తూ ఈ భూమిని కాపాడినాం. కాబట్టి ఇప్పుడు ఆ స్థలంలో ప్రధానంగా మేము ప్రభుత్వం మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలా, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, అలాగే మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చాం. వెంటనే స్వాధీనపరచుకొని దాని చుట్టూ కంద చేసి కాపాడితేనే ఉంటుంది తప్ప లేకుంటే ఇప్పటికే ప్లాంటేషన్ చేయడానికి కోసం సర్వే చేసి అమ్ముకోవడానికి దొంగచాటుగా అమ్ముకోవడానికి ప్రయత్నాలు కబ్జాదారులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆ స్థలాన్ని ఇక్కడ కూరగాయల మార్కెట్ లేదు. గతంలో గఫర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు కూడా మున్సిపల్లో తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం చేసిన కాపీ కూడా మున్సిపల్లో ఉన్నది. దాన్ని ఆధునం చేసుకొని ఆ కూరగాయల మార్కెట్ని ఇక్కడ పెట్టి మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తూ ఇతర ప్రజా ప్రయోజనాలకు చిల్డ్రన్ పార్కు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ స్థలం ఉపయోగపడుతుంది. ఇక్కడ గడిపూర్ స్థలంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రతి సంవత్సరం దుర్గామాత ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రాంతంలో ప్లేసు సెంటర్ ఊరు గ్రామానికి సంబంధించిన ప్లేసు ఇది దొరది కాదు, ఆబాది భూమి, గ్రామగడ్డ భూమి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా భూమిని రక్షించడం కోసం అఖిలపక్ష పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా కాపాడుకుందామని చెప్పి నేను చెప్పిన విధంగా ఈ కూరగాయల మార్కెట్ ప్రధానంగా మొదటిసారి ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేస్తే ఈ స్థలం ఆపుతుంది. కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్థలంలో మీరు ఈ స్థలం గురించి కలెక్టర్ గారు పోయినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారు?
చెప్పండి. చారిత్రకమైన ఈ కొరుట్ల గడిగుర్జు భూభాగం గతంలో నైజాం స్టేట్ ఉన్నప్పుడు నైజాం స్టేట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్గా మారినప్పుడు ఆ యొక్క కాస్రా పహానీలో నైజాం స్టేటు యొక్క నిర్వహణ అంతా రద్దు చేసి ప్రజల పరిపాలన వచ్చిన తర్వాత ఇది ప్రజల భూమిగా నిలబడింది. ఏ దొరలదో భూస్వాములదో లేదా ఇంకెవరిదో కాదు. ఇది ఈ కొరుట్ల ప్రజలది భూమిగా గుర్తించబడుతున్నది. అంటే ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తే ఈ భూమి పరివాహకం మొత్తం కూడా గడిగుర్జు అనేది రక్షణ కోసం ఇక్కడ అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా పోరాటాలు కొనసాగిస్తున్నాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ మేము దీన్ని పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ కొరుట్ల గడిగుర్జు భూభాగం ఎంతైతే సర్వే ఉందో కాస్రా పహానీ నుంచి ఇండియన్ గవర్నమెంట్గా మారినప్పుడు ఉన్న పహానీని బయటకు తీసి చుట్టూగా సరిహద్దుని నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అఖిల పక్షాల తరఫున ఇక్కడ ఒకరోజు టెంట్ వేసి దీక్ష నిర్వహించడం జరిగింది. అట్లాగే కౌన్సిల్లో కూడా తీర్మానం జరిగింది. అట్లాగే మున్సిపల్ తరపు నుంచి కూడా ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఒక బోర్డు కూడా చట్టబద్ధంగా పెట్టడం జరిగింది. అయినా ఇక్కడుండే కొంతమంది రియాల్టర్లు లేదా దళారీ పాలక వర్గాలు దీన్ని స్వాధీనం చేసుకొని ప్లాట్లుగా మార్చి అమ్మక తిందాం అనే దాంతో చూస్తున్నారు. దీనికి సంబంధించిన వారసులు ఎవ్వరు కూడా దీన్ని ఆంక్షలు పెట్టడం లేదు. ఇది ప్రజల భూమి, ఇది మా దొరతనం పోయింది కాబట్టి ఈ దొరతనం పోయిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రజల భూమి, కొరుట్ల ప్రజల భూమి అని చెప్పి వాళ్ళు స్వయంగా అంగీకరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉండే హద్దుల్ని నిర్ణయించవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే ఇక్కడ ఉండే అఖిల పక్షాల తరపున కూడా మేము దీన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వానికి కావలసినంత మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించిన రికార్డ్స్ అంతా పరిశీలన చేసి హద్దులు నిర్ణయించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అట్లాగే కలెక్టర్లు లేదా మున్సిపల్ ఇంకా లేదా ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా దీన్ని జోక్యం చేసుకొని ప్రజలకు ఉపయోగించే విధంగా భూమిని తీసుకోవాలి. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ భూముల్ని ఎవ్వరు కూడా అన్యాక్రాంతం చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా వాళ్ళని బేదఖలు చేసి తిరిగి మళ్ళా ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని చెప్పి అధికారులకు జీవో ఉన్నది. అయినా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ప్రజల ప్రయోజన రీత్యా ఇక్కడ పక్కకే కూరగాయల మార్కెట్ రోజు జరుగుతుంటుంది. మార్కెట్ సౌకర్యం, అట్లాగే ఆట స్థలం, అట్లాగే ఇక్కడ దసరా రోజు ఉత్సవాలు జరుగుతాయి. బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇక్కడ నుంచే బయలుదేరుతాయి. కాబట్టి అట్లాగే ఇక్కడ ఉండే ఇస్లామిక్ వర్గాల వాళ్ళు కూడా ఈ పక్కనే ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ సభలు నిర్వహించుకుంటారు. ఈ స్థలం పోతే ఇక కొరుట్ల పట్టణంలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని విషయాలుగా మారుతాయి. కాబట్టి రాజకీయాలు ప్రజల కోసం చేయాలని చెప్పి మిగతా పార్టీ వాళ్ళని కూడా మేము కోరుతున్నాం. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దీన్ని రక్షించవలసిన విజ్ఞప్తి చేస్తాం. నా పేరు కుంచెం శంకరు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకుడిని. ఇక్కడ ఇది చాలా కాలం నుంచి ఇది దొరల పాలన దాకా ఆగబట్టిన భూమి. ఇది ఎవడబ్బా జాగీరు కాదు. ఇది ఈ ప్రభుత్వ ఆధీనంలో తీసుకునాల్సిన భూమి. ఇది ముందు తరానికి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ అయితేంది, పార్క్ అయితేంది, లేదా ఈ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు నానా అవస్థ పడుతున్నారు. రోడ్ల పొంటి అమ్మటంలో ట్రాఫిక్ జామ్ అవ్వటం, వాళ్ళు పక్క పొంటి ఇల్లు వాళ్ళు గద్దెలు అవి వాటర్తో కడగటంలో వాళ్ళు కూరగాయల మీద పడటం అవస్థ పడుతున్నారు. కమిషన్ల మీద ఇది కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి కబ్జాలు చేస్తూ అమ్ముకునటం జరుగుతుంది. ఆల్రెడీ ఇలాంటి బుర్జులు 6 ఉండటం జరిగింది. మేము చిన్నప్పటి కాలంలో చూసినాం. ఇప్పుడు అవన్నీ కబ్జా గురవుతున్నాయి. ఆల్రెడీ ఆ బుర్జు పక్క పొంటి ఇల్లులు కూడా కట్టడం జరుగుతుంది. అది మీడియా కూడా చూపించడం జరిగింది. అట్లా జరగకుండా ఇది ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇది ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఇది గ్రౌండ్గా క్రికెట్ గ్రౌండ్గా పిల్లలు ముందు తరంలో ఆడుకునడానికి అయితే కూరగాయలు ముందు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ముందు భవిష్యత్తు వాళ్ళ కోసం ఇది ప్రభుత్వం అనేది గ్రౌండ్గా ఉపయోగించాలి. ఇక్కడ రామనాసుడు తగలబెట్టడం వేలాది మంది వస్తారు. ఇలాంటి భూమిని అనేది ఇలాంటి కబ్జా కోరులో అమ్ముకోవడం ద్వారా బిల్డింగ్లు అవడితే ముందు భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది.
ఉన్నది. అట్లా కాకుండా ప్రభుత్వం ఇది ఆధీనం తీసుకొని ఇది అన్నిటికీ ఉపయోగపడే కారణంగా చొరవ తీసుకోవాలని, దీనికి మిత్రపక్షాలు అంతా మేము ప్రాణాలు తెగించైనా సరే ఎవరైనా వస్తే రియల్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది కబ్జా చేసి సర్వే చేస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు. ఎంత కాడికైనా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము ఎంత కాడని తెగిస్తాం. మిత్రపక్షాలు అంతా ఏకమై మేము దీనికోసము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మా సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్థలాన్ని కానీ కోట గురుజు కానీ కోనేరు కానీ ఇదంతా మీరు ఎలా కాపాడుకుంటారు? ఇది ఎలా సాధ్యం అంటారు మీరు? ఇప్పుడు తప్పకుండాను ఇప్పుడు గౌరవ ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఈ ఎదురుగానే ఉన్నది, పక్కకే. మొన్ననే మేము ఆ మధ్య రిప్రజెంటేటివ్ ఇచ్చి విజ్ఞప్తి చేసినప్పుడు ఇదంతా బొందనే ఉండేది. పెద్ద కందకం, ఈ గడి చుట్టూ పెద్ద కందకం ఉండేది, అంత కందకము. ఈ కందకంలో మేము ఆడుకున్నాం అబ్బా ఇక్కడ సెలవులు వచ్చినప్పుడు అని స్వయాన ఎంపీ గారే అన్నారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఏదైతే ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ ప్రాంతాన్ని తప్పకుండా కాపాడుతారనే ఒక ఆశాభావం ఉన్నది. ఎందుకనంటే ప్రజా ప్రయోజనాల కోసం మేము ఇక్కడ యుద్ధం చేస్తున్నాం తప్ప మా స్వలాభం కోసం కాదు, ఇక్కడ వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఒక చరిత్ర, ఈరోజు చరిత్ర అనేది మనము కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనము ఒక మేలు చేసిన వాళ్ళం అవుతాం. చరిత్రను మరిచిన వాడు చరిత్ర హీనుడు అవుతాడు. చరిత్ర హీరో ఎప్పుడు కాలేడనే ఒక సామెతను గుర్తెరిగి కొరుట్ల గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా తిరుగుబాటుకు సిద్ధం కావాలి. కొరుట్ల కోట బురుజుల చరిత్రను కాపాడుకోవాలని కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ప్రజాప్రతినిధులు కొందరు ఏదైతే స్వలాభ కోసం వాళ్ళను మెస్మరైజ్ చేసి పక్కదారి పట్టించిన వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ స్థలాలను కాపాడుతారని కూడా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ కొరుట్ల పట్టణ స్థలాన్ని గ్రామగడ్డ స్థలం అని, కొరుట్ల ఈ స్థలంలో చాణుక్యులు నిర్మాణాలు చేసినటువంటి చాణుక్యులు ఇప్పటికీ కట్టడాలు అలాగే ఉన్నాయని, ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని, ఈ స్థలము ఎట్టి పరిస్థితుల్లో పడ్డ ప్రజా ప్రయోజనాలు కొరుట్ల ప్రజలకు ఉపయోగపడేలా పార్కు కానీ ఇంకేదైనా కానీ ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ దుర్గామాత ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు వీళ్ళు. మరి ఈ స్థలంలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకోవాలి. మొన్న నరసింహరావు తోటి సుమన్ టీవీ ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పారు, క్రీడా స్థలం కొరుట్లకు మేము ఏర్పాటు చేస్తున్నాము అని అంటున్నారు. ఇక్కడ ఇంత స్థలం ఉంది, ఈ స్థలంలో క్రీడా మైదానం కానీ క్రీడా స్టేడియం కానీ నిర్మాణం చేస్తే, పార్కు చేస్తే ప్రజలు హర్షిస్తారు. మీరు నాయకులు ఎమ్మెల్యే కానీ నరసింహరావు గారు కానీ ఇంకా ఎంపీ గారు కానీ ఎవరైనా కానీ ఇక్కడ మన ప్రజలకు మున్సిపాలిటీ ఇంకా 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఎటువంటి పార్కు లేకపోవడం కానీ వీరికి ఇంకా ఎటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ స్థలాలు లేకపోవడము చాలా బాధాకరమైన విషయం. వీళ్ళంతా కొట్లాడుతున్నారు, వీళ్ళు ప్రజల ప్రయోజనాలు ఆకాంక్షి కొట్లాడుతున్నారు. వీరిని మనం హర్షించాలి, వీరు ఎంబడ రావాలి. మన తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా పోరాట వీరులే మాత్రమే. పోరాటంతోనే మనం సాధించుకున్నాం తెలంగాణని. అప్పుడు తెల్లవారితో కొట్లాడిరు తెలంగాణ బిడ్డలు, తర్వాత నిజాం కాలంలో నిజాంతో కొట్లాడిరు. ఇప్పుడు కూడా కొట్లాడినా ఎప్పుడైనా తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు మారాయా? మీరు చూస్తున్నారు ఈ కోనేరులో పూర్తిగా చెత్తతోటి నిండిపోయింది. ఇది చెత్త మరి ఎవరైనా వేస్తున్నారా, కావాలని కబ్జాదారులు గిట్ట వేస్తున్నారా అని చెప్పి మరి ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఇది మొత్తం చెత్త వేసిండ్రు. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఈ కోనేరుకు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి మీరు చూస్తున్నారు, ఆ కోనేరుకు కోనేరు పైన లోపల 2 రూములు ఉన్నాయి. అవి స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి ఉపయోగిస్తారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు.
ఆ కిందికి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందంటే మహా అద్భుతంగా ఉంది ఇది. చాలా ఈ కట్టడం ఇప్పటి కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తున్నట్టుగా ఇక్కడి అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ప్రజలు కోరుతున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఇంకో గురుజు. ఆ గురుజు పక్కపండి చుట్టుపక్కల మొత్తం కబ్జాకు గురైంది. అది కూడా గడి గురుజు, కోట గురుజు అని పిలుస్తారు. అది కూడా కబ్జాకు గురైనట్టుగా ఇక్కడ అఖిలపక్ష నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మీరు చూస్తున్న స్థలం అంతా ఇదంతా గ్రామకట్ట స్థలం అంటారు. మొత్తం 3 ఎకరాల 20 గుంటలు ఉంది ఈ స్థలం. ఇదంతా ఖాళీ స్థలం. మీరు చూడండి ఇదంతా ఈ ఖాళీ స్థలం కబ్జాదారుల చేతిలోకి వెళ్ళిపోతుందని ఇక్కడ అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పురావస్తు శాఖకు విన్నపం చేస్తున్నారు. ఇక్కడ ప్రజా ప్రయోజన ఆకాంక్షించి నిర్మాణాలు చేపట్టాలని మీరు చూస్తున్నారు. మొత్తం చెట్లు అన్ని ముల్చాయి. ఇక్కడ చెత్త ఇస్తున్నారు. అసలు ఎటువంటి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి ఈ స్థలం. ఈ యొక్క కోట గురుజు ఉంది ఇంకొకటి ఇక్కడ. ఇదంతా గ్రామకట్ట స్థలం అంటారు. ఇదంతా కబ్జా గురవుతుందని చెప్పి ఇక్కడ అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తున్నది జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో కోనేరు. ఇది చాళుక్యులు నిర్మించిన కోనేరు అని ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తారు. ఇక్కడ కోనేరు ఉన్నది. మీరు చూస్తున్నది కోనేరు ఉన్నది. ఇక్కడ చాణుక్యులు రాసినటువంటి లిపి ఉంది. అది మనకు తెలియదు ఆ లిపి. ఇది చాణుక్యులు నిర్మించినటువంటి కోనేరు. ఇది ఇంకా ఈ కట్టడం అద్భుతంగా ఉంది. సుమారు 1000 సంవత్సరాలకు పూర్వము ఇది 1000 సంవత్సరాల కింద నిర్మించినటువంటి కొరుట్లలో ఉన్నటువంటి కోనేరు. ఈ కోనేరు ఇలా ఉంది. ఇది చాళుక్యుల రాణులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నట్టుగా, స్నానం చేసి వెళ్తారు అని చెప్పుకుంటారు ఇక్కడి ప్రజలు. ఇది ఇంకా చెక్కు చెదరని స్థితిలో ఉంది. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కబ్జా అవుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తున్నది. ఇక్కడ పూర్తిగా చూసినట్టయితే ఇందులో మొత్తం
వేరే వేరే వస్తువులు వేసి రౌతులు వేసినట్టుగా కచరా వేసినట్టుగా కొద్దిగా తుక్కు జమ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది కావాలని ఇస్తుర్రా మరి ఇది ఎవరు దీని ఆధీనంలో తీసుకోకుండా దీని గురించి కానీ మీరు చూసినట్టయితే అక్కడ 2 రూములు ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసి అందులో వస్త్రాలు మార్చుకుంటారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. స్త్రీలు స్నానం చేసడానికి చాళుక్యులు నిర్మించినటువంటి ఈ కోనేరు, దీన్ని ఇది కనుమరుగేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు.